మొబైల్ కొనుగోలుపై భారీ ధమాకా ఆఫర్ మన దర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి 10 లక్షల విలువ కలిగిన 1 కాదు 2 కాదు ఏకంగా 3 యూనికార్న్ బైక్స్ 603 బహుమతులను మీ సొంతం చేసుకోండి. మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అంటే ఆఫర్స్ 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 అంటే మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకురండి. మీకు నచ్చిన మొబైల్ బజాజ్ టీవీఎస్ ఫైనాన్స్ లో తీసుకెళ్ళండి. 10 లక్షల విలువ కలిగిన 3 యూనికార్న్ బైక్స్ ని 603 బహుమతులను బెస్ట్ ఆఫర్స్ లో మీ సొంతం చేసుకోండి. సాయి చంద్రిక మొబైల్ షోరూమ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురు, ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్, అద్దంకి రోడ్, దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి మండలంలోని బసిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలో గల లింగనపాలెం, బసిరెడ్డిపల్లి గ్రామాల్లో ఆదివారం రాత్రి మన ఊరు మన శివన్న ప్రచార కార్యక్రమం స్థానిక వైసీపీ నాయకులు కేసర్ రాంభూపాల్ రెడ్డి, కేసర్ శ్రీనివాసరెడ్డి, చింతలపూడి శ్రీనివాసరెడ్డి, బండి గోపాల్ రెడ్డి, సానికొమ్ము తిరుపతి రెడ్డిల ఆధ్వర్యంలో స్థానికుల ప్రోత్సాహంతో ఏర్పాట్లు జరగగా దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి, శ్రీమతి నందిని, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయ్యమ్మ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రచార కార్యక్రమం సందర్భంగా ఏర్పాట్ల నిర్వాహకులు బుచ్చపల్లిపై పూలవర్షం కురిపిస్తూ గజమాలలతో సన్మానిస్తూ అడుగడుగున హారతులు పడుతూ శాలువాలు కప్పి సత్కరించడంతో కన్నుల పండుగ వలె కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో బుచ్చపల్లి ప్రసంగించారు. 35 పొట్టేళ్ల మాంసంతో అందరికి భోజనాలు ఏర్పాటు చేయడాన్ని పలువురు ముచ్చటించుకోవటం వినిపించింది. స్థానికుల సహకారంతో కార్యక్రమాలు కోలాహలంగా జరిగాయి. అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ఈ గ్రామానికి వచ్చినప్పటి నుంచి చక్కటి చిరునవ్వుతో, గుండె నిండా అభిమానంతో, మనస్సు నిండా మమకారంతో
స్వాగతం పలికిన అక్క చెల్లెలందరికీ, ఆ పూల వర్షం కురిపించిన అక్క చెల్లెలతో పాటు ఆ పిల్లలందరికీ, మీరు పూలు వేసినా దెబ్బలు తగిలినా ప్రేమతో ఉండే కానీ ఎక్కడ దెబ్బలు తగిలిన ప్రేమతో. బసిరెడ్డిపల్లి అంటే ఆ రోజు రాజశేఖర్ గారు అడ్డ, ఇప్పుడు జగన్మోహన్ గారు అడ్డ. రాజశేఖర్ గారు తదనంతరం మొట్టమొదటి ఇంత పెద్ద మందిరం ఏర్పాటు చేసిన మన కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ మందిరం ఏర్పాటు చేసిన ఇదే. రాజశేఖర్ గారు విగ్రహం తీసుకొచ్చి మందిరం ఏర్పాటు చేశారు. ఇంత మంచి ప్లేస్ ఏర్పాటు చేశారంటే బసిరెడ్డిపల్లి గ్రామానికి రాజశేఖర్ గారి మీద ఎంత ప్రేమ అని చెప్పేసి అభినందిస్తున్నాం మీ అందరినీ. అదేవిధంగా 2004 నుంచి కూడా నాన్నగారితో పాటు బూచపల్లి సుబ్బాడు గారితో పాటు కలిసిమెలిసి అడుగులు వేసిన ప్రతి అడుగు మళ్ళా జగన్మోహన్ గారితో నడుస్తూ బూచేపల్లి శివప్రసాద్ వైపు చూసి మళ్ళా జగన్మోహన్ గారు అనౌన్స్ చేసిన తర్వాత నాతో పాటు నడిచిన అక్క చెల్లెలందరికీ, నాయకులందరికీ, మన సీనియర్లకి, గోపాల్ గారికి, ఈసీ అన్నకి, తిరుపతి రెడ్డి గారికి, గోపాల్ గారికి, ఇక్కడ వచ్చేసిన మిగిలిన గ్రామ ప్రజలందరికీ మరీ నమస్కారాలు. నిజంగా ఈ అభిమానం చూస్తుంటే ఎప్పుడు మర్చిపోలేం. మన గ్రామానికి ఎంత చేసినా తక్కువే, ఏం చేసినా రుణం తీర్చుకోలేని పరిస్థితి ఉంది. మీ ఊర్లో ఎలక్షన్లు అయిన తర్వాత మీ అందరి అభిమానంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ఏది కోరినా కాదనకుండా చేసే తత్వం నేను. మన అమ్మ జెడ్పీ చైర్పర్సన్ గారు ఉన్నారు. మీరు ఏది కోరుకుంటే ఇందాక భోపాలన్న చెబుతున్నాడు, అన్న మన ఊర్లో సైడ్ డ్రైన్స్ ఇబ్బంది ఉన్నది. సైడ్ డ్రైన్స్ కదా, మీరు ఏం కావాలన్నా మేము చేస్తామని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి బూచేపల్లి కుటుంబాన్ని ప్రేమతో, ఆప్యాయంతో గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్న బూచేపల్లి అభిమానులందరికీ పదవులున్నా పదవులు లేకపోయినా బూచేపల్లి కుటుంబం దర్శి నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మళ్ళా మమ్మల్ని గౌరవించి జగన్మోహన్ గారు మళ్ళా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ గారిని ఎప్పుడూ మర్చిపోవాలని చెప్పి సభాముఖం చేస్తున్నా.
ఎమ్మెల్యే టికెట్ ఆయనకే కన్ఫర్మ్ చేశారు కనుక ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా దయచేసి మీ అందరకు ప్రతి ఒక్కరు కూడా చెప్పేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎన్నో పథకాలు అమలు చేసి ఎలక్షన్ అయిపోయిన పాటనే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి తార్ రోడ్డు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి సభకు తెలియజేసుకుంటూ అమ్మని మాట్లాడుతున్నారు. రాజన్న పాలన రావాలి, రైతుని రాజును చేసే భరోసా రావాలి, ఆరోగ్యశ్రీ మనకు